చాలా పెద్దగా వర్షం పడుతుంది. చాలా చల్లగా కూల్ క్లైమేట్కి వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించి పకోడీ చేస్తున్నానండి ఇవాళ. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు, సాల్ట్ తగినంత, కారం వేసుకొని ఫస్ట్ టైం ఇలా ఆనియన్స్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకుంటే లోన నమిలే కొద్ది టేస్ట్ అనేది బాగుంటుంది, మారుతుంది. టేస్ట్ ఉప్పు కారంతో మంచిగా ఉంటుందండి. ఒక 2 కప్స్ శనగపిండి వేసుకొని మళ్ళీ చక్కగా ఆనియన్స్లో కూడా నీరు దిగుతుందండి, నీరు వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం వాటర్ ఏమో పోయిపోకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. మేము చూపించుకున్న విధంగా ఫస్ట్ అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని సరిపడినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి పోసేస్తే వాటర్ లూజ్గా అయిపోయి పకోడీ మంచిగా రాదండి, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో కలుపుకుంటూ నిదానంగా వాటర్ కొన్ని పోసుకుంటూ కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ థిక్గా కాదు, మరీ వాటర్ లిక్విడ్ లాగా కాకోకుండా మీడియంగా కలుపుకుంటే పకోడీ అనేది వెరీ టేస్టీగా వస్తుంది. ఇలా మరీ థిక్గా కాదు, మరీ వాటర్ లిక్విడ్ లాగా కాకోకుండా మీడియంగా కలుపుకుంటే పకోడీ అనేది వెరీ టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఆనియన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా లిక్విడ్ లాగా అవుతుంది. ఉప్పు కారం కూడా మంచిగా ఆనియన్స్ పడుతుందండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. వేడి నూనెలో వేడి ఆయిల్లో పకోడీ ఇలా వేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా వేగుతున్నాయో. పిండి అనేది కొంచెం లైట్గా తీసుకొని ముందుగా అలా నానబెట్టుకుంటే ఓన్లీ ఆనియన్స్ డీప్ ఫ్రై లాగా అవుతుంది. లైట్గా క్రిస్పీగా మంచిగా వస్తాయి. చూసారు కదండి ఎలా డీప్ ఫ్రై లాగా అయినాయో పకోడీ. చక్కగా వేడిగా క్రిస్పీగా వస్తాయండి నేను చెప్పిన విధంగా చేస్తే. చూసారు కదండి ఎంత క్రిస్పీగా రెడ్గా వచ్చాయో. తింటే కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.